ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశానికి ప్రకృతి ప్రసాదించిన వరమని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభివర్ణించారు. తనకు దశాబ్దాలుగా చంద్రబాబు తెలుసని, ఆయన కొత్తగా ఉండడానికి ప్రయత్నిస్తూ తన చుట్టుపక్కల ఉండేవారి ప్రమాణాలను పెంచుతారని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుతో పాటు పారిశ్రామికవేత్తల కోసం తీసుకువచ్చిన ఎస్క్రో ఖాతా విధానాన్ని చంద్రబాబు వివరించే వీడియోను కూడా షేర్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల కోసం ఎస్క్రో ఖాతాను తీసుకురావడం, దానివల్ల కంపెనీలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇది విని చంద్రబాబు పక్కనే ఉన్న పీయూష్ గోయల్ సీఎం ముందు చూపుకు, ఆలోచనకు ఆశ్చర్యపోయారు. సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు చప్పట్ల ధ్వనులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఇప్పుడు మనం చంద్రబాబు తెచ్చిన ఎస్క్రో ఖాతా గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. అవి కంపెనీలకు చేరడం ఆలస్యం అవ్వకుండా ఉండేందుకు మధ్యవర్తిగా ఉండే ఎస్క్రో ఖాతాల్లో సంబంధిత సొమ్మును జమ చేస్తారు. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న పరిశ్రమలు ఒప్పందం ప్రకారం కంపెనీ ఏర్పాటు చేయడం పూర్తవగానే ఎస్క్రో ఖాతాలోనే సొమ్మును పొందవచ్చు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించేందుకే ఈ విధానాన్ని సీఎం చంద్రబాబు తీసుకువచ్చారు.